శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడికి అచ్చమైన తార్కాణంగా నిలిచారు ఆ జూనియర్ డాక్టర్లు. ప్రజలకు గంజాయి ఎంత చెడు చేస్తుందో చెప్పి దాన్ని మాన్పించవలసిన వైద్యులే గంజాయి కొనుగోలు చేయడం పోలీసుల కంటపడింది. కట్ చేస్తే ఆ వైద్యుల బతుకు కటకటాల పాలైంది. ఇంతకీ వారికి గంజాయి ఎవరిచ్చారు? మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంతం. అక్కడకు మణికందన్, అరవింద్ అనే ఇద్దరు జూనియర్ డాక్టర్లు వచ్చారు. వారి దగ్గరకు సురేష్ సింగ్ అనే వ్యక్తి చేరుకున్నాడు. అటు ఇటు చూసి ఓ 2 గంజాయి ప్యాకెట్లు వాళ్ళ చేతిలో ఉంచేశాడు. వారిచ్చిన క్యాష్ తీసుకొని వెనుదిరిగే సమయంలో అక్కడకు స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులతో పాటు సుల్తాన్ బజార్ పోలీసులు చేరుకున్నారు. ఆ గంజాయి పెడ్లర్లతో పాటు ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్లో పట్టుబడ్డ జూనియర్ డాక్టర్లతో జరిపిన విచారణలో వీరు గంజాయి రెగ్యులర్గా వాడుతున్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు వారి మీద కేసులు నమోదు చేశారు. అటు గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ మీద కూడా ఇప్పటిదాకా గతంలో కూడా 5 కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అటు మెడికల్ కాలేజీలలో ఈ గంజాయి ఇంకా ఎవరెవరు వాడుతున్నారు, సురేష్ సింగ్తో పాటు వారికి ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారు అన్న దాని మీద సుల్తాన్ బజార్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.